హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, రెస్టారెంట్లో మాత్రమే దొరికే ఈ చికెన్ లాలీపాప్స్ శుభ్రంగా మన ఇంట్లోనే చక్కగా తయారు చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఈ రెసిపీ చూసే ముందు ఒక లైక్ కొట్టి ఈ వీడియోని పూర్తిగా చూడండి. ఫ్రెండ్స్, చికెన్ లాలీపాప్ చేయడానికి విత్ స్కిన్ రెప్పలు మాత్రమే తీసుకోవాలి. ఈ విధంగా రెప్పల్ని సెంటర్గా కట్ చేయాలి. ఫ్రెండ్స్, ఈ వింగ్స్లో 2 లాలీపాప్స్ అవుతాయి. ఈ విధంగా ఈజీగా మనం లాలీపాప్ కొరకు కట్ చేయవచ్చు. చూడండి, ఈ విధంగా వీడియోలో చూపించినట్టు ఒక కాట్ పెట్టి ఈ విధంగా పైన కొద్దిగా కట్ చేసిన తర్వాత కిందికి లాగేయడమే. నెమ్మదిగా జాగ్రత్తగా చేసుకోవాలి, లేకుంటే చేతులు కట్టే అవకాశం ఉంటుంది. వేళ్ళు ఈ విధంగా కట్ చేసిన తర్వాత వెనుకకు గుంజేయడమే. స్కిన్తో ఉంటే కొంచెం లావుగా ఉంటుంది. ఫ్రెండ్స్, మీరు స్కిన్ ఇష్టం లేకపోతే స్కిన్లెస్ కూడా తీసుకోవచ్చు. ఒక రెప్పలో 2 లాలీపాప్ రెడీ చేసుకోవచ్చు. చూడండి ఫ్రెండ్స్, పై భాగం ఇది. ఇప్పుడు ఇంకో పీస్ను మనం రెడీ చేసుకుందాం. అది కొద్దిగా చిన్నగా అవుతుంది. ఈ విధంగా కట్ చేసుకుంటే మనం లాలీపాప్ నీట్గా గుండ్రంగా ఉంటుంది. ఫ్రెండ్స్, అదేవిధంగా దీన్ని కూడా మనం లాలీపాప్గా చేసేద్దాం. బట్ ఇందులో 2 బోన్స్ ఉంటాయి. ఫ్రెండ్స్, ఒక బోన్ తీసేయాలి. ఈ విధంగా ఎడ్జ్ పైన కట్ చేసిన తర్వాత ఇలా ఘాట్ పెట్టేస్తే మనం ఒక బోన్ను ఈజీగా రిమూవ్ చేయొచ్చు. చూడండి, ఈ విధంగా ఈజీగా మనం బోన్ను రిమూవ్ చేసి దీన్ని లాలీపాప్గా రెడీ చేసుకోవచ్చు. చూడండి, కొంచెం వేళ్ళ సాయంతో ఈ విధంగా తీసేస్తే బోన్ ఈజీగా బయటకు వచ్చేస్తుంది. ఇప్పుడు ఒక రెప్పలో 2 లాలీపాప్స్ రెడీ చేసుకుంటున్నాం. ఈ విధంగా ఒక ఘాట్ పెట్టేసి ఇలా మాంసాన్ని మొత్తం కిందికి లాగేస్తే లాలీపాప్ రెడీ అవుతుంది. ఎక్స్ట్రా కింద ఇలా చికెన్ వేలాడుతుంటే దీన్ని కట్ చేసుకుంటే మనం నీట్గా రౌండ్గా మన లాలీపాప్ రెడీ అవుతుంది. ఫ్రెండ్స్, ఈ విధంగా నేను మొత్తం లాలీపాప్ను రెడీ చేసుకున్నాను. చూడండి, దీనికోసం మనం మసాలా రెడీ చేసుకుందాం. ఒక బౌల్ తీసుకొని అందులో 1.5 టేబుల్ స్పూన్ కార్న్ఫ్లవర్ వేస్తున్నాను. అలాగే 1 టేబుల్ స్పూన్ మైదా పిండి, అలాగే కారం టీ స్పూన్. మనం కారం ఎక్కువ కావాలంటే వేసుకోవచ్చు. అలాగే టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే సాల్ట్ 1 టీ స్పూన్, అలాగే ఒక చెక్క నిమ్మరసాన్ని పిండేస్తున్నాను. గింజలు పడకుండా నిమ్మరసాన్ని పిండుకుంటే సరిపోతుంది. అలాగే సోయా సాస్, సోయా కొద్దిగా మాత్రం వేస్తున్నాను. అలాగే చిల్లీ సాస్, అలాగే గ్రీన్ చిల్లీ, అలాగే ఒక ఎగ్ వైట్ అండ్ ఎల్లో 2 కలిపి వేస్తున్నాను. ఇప్పుడు దీన్ని బాగా కలుపుకోవాలి. ఫ్రెండ్స్, కొంచెం కలర్ కావాలంటే మీరు కొద్దిగా రెడ్ ఫుడ్ కలర్ వేసుకోవచ్చు. కొద్దిగా వేసాను నేను కలర్. చూడండి, ఇప్పుడు ఇందులో మనం లాలీపాప్లు మొత్తం వేసేసి లాలీపాప్లకు ఈ మసాలా తలిగేటట్టు మొత్తం కలుపుకోవాలి. ఫ్రెండ్స్, ఈ కోటింగ్ బాగా రావాలి. చూడండి, ఈ విధంగా కలుపుకొని ఒక 1/2 అవర్ ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే సరిపోతుంది. స్టవ్ పై కడాయి పెట్టి అందులో ఆయిల్ వేసి వేడెక్కింది. ఫ్రెండ్స్, ఇలా వేడెక్కిన తర్వాత లాలీపాప్ను ఇలా పట్టుకొని ఆయిల్లో డిప్ చేయాలి 2 సెకండ్ల పాటు. ఆ తర్వాతనే మనం మొత్తం లాలీపాప్ను ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల మన లాలీపాప్ రౌండ్గా అలాగనే ఉంటుంది. అలాగనే వేసేస్తే మొత్తం మన లాలీపాప్ విడిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ విధంగా చేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, తొందరగా అయ్యే రెసిపీ. ఫ్రెండ్స్, చాలా టేస్టీగా ఉంటుంది. ఇంట్లో అందరు పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. ఈ విధంగా ట్రై చేయండి.
డబ్బులు ఆదా అవుతాయి ఫ్రెండ్స్. ఈ విధంగా చేసుకుంటే. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ అండ్ షేర్ చేయండి, కామెంట్ చేయండి, తప్పక సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. నా ఛానల్కి నాకు సపోర్ట్గా ఉంటుంది. థ్యాంక్ యూ వాచింగ్ అవర్ ఛానల్ ఫరీద్ కర్మ.